టీఎస్ఈడబ్ల్యూఐసి ఎక్స్ చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారు మనతో ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్కారం. సార్, ఈ బీసీ 42% రిజర్వేషన్ ఏదైతే చెప్పిందో మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, బట్ ఇప్పటివరకు అది అమలు చేయలేదన్నమాట. అంటే దానికి సంబంధించి ఈరోజు భవన్లో అంటే ఏం డిస్కస్ చేశారు నాయకులందరూ కూడా? ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అన్ని వర్గాలను మోసం చేసింది, దాంట్లో బీసీలను కూడా మోసం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము ప్రధానంగా మొదటి నుంచి కూడా మా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అనేక సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా నిన్న బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్ లో కామారెడ్ల తెలిపింది ఏంది అంటే ప్రతి బడ్జెట్ లో ప్రతి సంవత్సరం కూడా 20 లక్షల కోట్లు బీసీల కొరకు పెడతామన్నారు. బీసీ సబ్ ప్లాన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. బీసీల కొరకు కేటాయించినవి సక్రమంగా ఖర్చు పెట్టడానికి సబ్ ప్లాన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని కూడా విస్మరించారు. నిన్న ఇచ్చింది చూస్తే అరకొర బడ్జెట్ తో పాటు బీసీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక కక్ష సాధింపు చర్యగా ఈ రోజు ఏదైతే చేస్తా ఉన్నారో మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించడం, అందరం కూడా తెలిపినాం, ముక్త కంఠంతో తెలిపినాం. ఏదైతే బడ్జెట్ లో పొందుపరుస్తామన్న బడ్జెట్ లో విస్మరించడం జరిగింది. 42% ఏదైతే రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఇస్తామన్నారో దాన్ని విస్మరించడం జరిగింది. బీసీలకు సబ్ ప్లాన్ ఇస్తామన్నది దాన్ని విస్మరించడం జరిగింది. అదే విధంగా ఎంబీసీల కొరకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు సపరేట్ గా. ఆ మంత్రిత్వ శాఖ పెట్టి బీసీలకి అలా మంత్రివర్గాలనే అన్యాయం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే బీసీలలో అనేక కులాలు ఉంటే ఏదైతే ఎంబీసీ కులాల్లో ఉన్న ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి ఏమైందమ్మా, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకొరకు విస్మరిస్తున్నారు? అందుకే మేము ఏమంటున్నాం అంటే బీసీ సమాజాన్ని మేల్కొల్పుతా ఉన్నాము, బీసీలను అందరినీ మేల్కొల్పుతా ఉన్నాము. ఏదైతే ఇచ్చిన మాట తప్పుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాకోర్టు లోపలనే నిలదీయడం జరుగుతుంది. మేమందరం కూడా ఇప్పటికి కూడా అల్టిమేటం ఇస్తున్నాం ప్రభుత్వానికి. తక్షణమే ఏదైతే అమలు చేయాల్సింది ఉందో, ఏదైతే ఎన్నికల లోపల చెప్పడం జరిగిందో, మోసపూరితంగా మీరు గెలిచినా కూడా బిడ్డా మిమ్మల్ని ఇడిచే మాట లేదు, మాకు ఇచ్చిన మాట నెరవేరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.